శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృశ్చిక రాశి జాతకులు మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టం ఉన్నవారు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వారాహి అమ్మ మిమ్మల్ని చక్కగా సంతోషంగా చూస్తుంది. వారాహి అమ్మ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంతో సంతోషంగా ఉంచుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున ఉన్నట్లుండుగా జరగబోయేది ఏమిటి, ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారి యొక్క జీవితంలో మొట్టమొదటి కాడి నుంచి కూడా ఏదైనా సాధించేదాకా విడిచే మనస్తత్వం లేదు. ముఖ్యమైన మార్పులు, అవకాశాలు ఎదురు చూస్తూనే ఉంటారు. సూర్యుని యొక్క సంచారం మీ రాశిలో ఈ రోజు జరగబోతుంది. కష్టాల్లో దృఢంగా ఉండే తత్వాన్ని పెంచుతుంది. అలాగే ఏదైనా కానీ ఈ రోజు ఒక పని చేసినా, ఏదైనా బిజినెస్ రంగాల్లో నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయాల్లో వీరికి ఊహించని విధంగా పెను మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా కానవస్తున్నాయి. ఇది కార్యక్షేత్రంలో గుర్తింపు, వీరికి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా పాజిటివ్ మార్పులను, అవకాశాలను సూచిస్తుంది. ఈ రోజున ఈ రాశి జాతకులకు బలంగా వీరి యొక్క జీవితం మారబోతుంది. కమ్యూనికేషన్ రంగాల్లో, లావాదేవీల్లో మంచి మంచి విషయాలు కనిపిస్తున్నాయి. ఒక రంగంలో కాదండి, వీరికి వివిధ రంగాల్లో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల కాడి నుంచి అసలు నిండు చంద్రుడు వీరికి కనిపించేంత వరకు కూడా కొన్ని విశిష్ట ఫలితాలు విశిష్ట రంగాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒక అడుగు ఆచితూచి వేస్తే తప్పే లేదు. అయితే ఎవరు కూడా వీరిని అందుకోలేని స్థాయికి వెళ్ళబోతున్నారు. ఏదైనా కానీ ఈ రాశి వారికి రాజసం ఎక్కువ. మంచి డెవలప్మెంట్లో నిలబడాలి, మంచి స్థాయిలో ఉండాలి. ఒకరి కింద ఆధారపడకూడదు, ఒకరు చెబితే వినకూడదు, ఒకరి ఆలోచనలో నేను ఉండకూడదు అనుకునేంత ఆలోచన ఉంటుంది. నాయకత్వ లక్షణం ఇది. ఎవరో ఏదో చెప్తే నేను చెయ్యాలా, ఎవరో ఏదో చెబితే నేను ఆలకించాలా, నాకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి, నాకు నచ్చినట్లుగానే ఉంటాను అనే తపన ఎక్కువ ఉంటుంది. వీరికి ఎప్పటికైనా కానీ మ్యారేజీ విషయాల్లో కానీ, ధన విషయంలో కావచ్చు, వీరికంటూ ఒక ప్రత్యేకమైన ప్లానింగ్ ఉంటుంది. ఒక మ్యారేజ్ చేసుకోవాలన్నా, వ్యాపారం మొదలు పెట్టాలన్నా, లేదా నూతన పనులు ఏదైనా ఎలా పడితే అలా చెయ్యరు. ఎవరి మాటలు పడితే వారి మాటలు ఆలకించరు. మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, ఒక స్థాయి ఉండాలి. ఎదుటి వారిని మనం తట్టుకోగలమా, ఎదుటి వారిని పోషించగలమా, మన మాటలు వారికి నచ్చుతాయా, నచ్చే విధంగా ఎలా మారాలి, ఏం చెయ్యాలి, నాలో ఏం మార్పులు తెచ్చుకోవాలి అనే స్థితిగతులు మాత్రం ఎక్కువ ఆలోచిస్తారు. వాటి దిశగా అడుగులు వేస్తారు. వీరు ఎంత నష్టపోతున్నా ఎదుటి వారికి మంచి కలిగించాలి అనే తపన కూడా ఇదే విధంగా ఉంటుంది. నాయకుడు ఎప్పుడు కూడా అందరినీ పాలించడమే కాదండి, అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటాడు. కొంతమంది పెద్దలు ఇచ్చిన ఆస్తి వల్ల కూడా కొద్దిగా చేస్తున్నప్పటికీ వారి యొక్క జీవితంలో కొన్ని చికాకులు, ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. అందుకే వీరు పెద్దల ఆస్తితో కాదు, ముందు వీరే పైకి రావాలనుకుంటారు. అలాగే ఈ రాశి జాతకులు ఏమిటంటే, జీవిత భాగస్వామి విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ చాలా వరకు మంచి చెడు బ్యాలెన్స్ చేస్తారు. కుటుంబాన్ని, వారిని బ్యాలెన్స్ చేస్తూ వస్తారు. స్నేహానికి మంచి గుర్తింపు ఇస్తారు, ప్రాణం ఇస్తారు. అలాగే ఈ రాశి వారు జీవిత భాగస్వామి యొక్క విషయంలో కూడా వీరు ఆమె విషయంలో లేదా ఆవిడ ఏదైనా తెలిసి తెలియక అన్నా, లేదా తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేసినా, ధనం ఖర్చు చేసినా, లేదా ఒక మాట తూలేసినా కూడా వారిని రక్షించేంత పెద్ద మనస్సు ఉంటుంది, క్షమించేంత గుణగణాలు ఎక్కువ ఉంటాయి. కానీ వీరిని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాలి, చికాకుల్లోకి తోసేయాలి అని ఎదురు చూసే వారి యొక్క అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
ప్రత్యేకంగా చూస్తే గనక ఈ ఒక రోజున ఈ యొక్క విధంగా జరుగుతుంది. ఊహించని విధంగా పెను మార్పులు ఏ విధంగా ఉంటున్నాయి అనేది చూస్తే మాత్రం వీరికి ఒక ప్రత్యేకమైన రంగాల్లో ఒక ప్రత్యేకమైన అవకాశాలు అనేది వీరికి కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం ఈ రోజు 3 గంటల సమయం తర్వాత నుండి వీరికి పాజిటివ్ పరిచయాలు అనగా ఏదైనా కానీ నెగటివ్ పరిచయస్కులు కూడా పాజిటివ్గా మారుతుంటారు. కొంతమందికి ఏమిటంటే వీరు పని చేసే దగ్గర లేదా వీళ్ళు ఉండే వృత్తి దగ్గర జీవించే జీవనం దగ్గర కావచ్చు, వారు కలిసేటటువంటి ప్రాంతాల వ్యక్తుల దగ్గర కూడా కావచ్చు, ఈ యొక్క సమస్యలు తొలగిపోయి పాజిటివ్గా మారబోతున్నాయి. కొత్త వ్యక్తుల పరిచయం కూడా పాజిటివ్గా ఉంటుంది. ఆ వ్యక్తుల వల్ల వీరి యొక్క భవిష్యత్తు కూడా సహాయపడే అవకాశాలున్నాయి. ఈ పరిచయంలో అర్థం ఉందా అంటే ఖచ్చితంగా అర్థం ఉంది. భగవంతుని సంకల్పం ఇది. మీ జీవితంలో ఈ సమయమున ఆ వ్యక్తుల రాక తథ్యము. అలా జరగడం భగవంతుని సంకల్పం. వారి వల్ల జరిగే మంచి, మీకు దాగి ఉన్న మంచి, మీకు జరగాల్సిన మంచి ఆ వ్యక్తి రూపంలో భగవంతుడే ఇవ్వబోతున్నాడు. ఈ రోజున ఈ యొక్క పరిచయం మీకు ఆనందదాయకంగా ఉంటుంది. వీరి యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశాలున్నాయి. అలాగే ఇక రెండవదిగా చూస్తే ఆకస్మిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైనా పాత అప్పులు తిరిగి చెల్లించడం, అప్పుల విషయంలో వీరు బాధపడుతూ ఉంటే, అప్పుల పరంగా ఏదైనా సమస్యలోకి వెళ్తూ ఉంటే గనక వాటి పరంగా కూడా కొన్ని చికాకులు, ఇబ్బందులు అనేవి పడుతున్నారా? వీటి నుంచి కొంచెం ప్రశాంతత కానీ, వీటి నుంచి నివృత్తి కలిగే అవకాశాలు కానీ కనిపిస్తున్నాయి. ఈ రోజున శుక్రవారం తేదీ నాడు ఉద్యోగంలో మాత్రం ఒక మంచి స్పందన ఊహించని విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. వీరు పంపించిన రెజ్యూములు కావచ్చు, చేసే వర్క్ కావచ్చు, వీరు వెళ్లే దారి కావచ్చు, చేసిన పని కావచ్చు, ఎదుటి వారు వీరి మీద ఒక మంచి ఏకాభిప్రాయానికి వస్తారు. ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వీరిని గుర్తించి వీరి విషయంలో వారు ఒక మంచి అభివృద్ధి పరంగా, వీరి పరంగా కొంచెం ఆహ్లాదకరమైనటువంటి నిర్ణయాలు, వాతావరణాన్ని కూడా నెలకొల్పి మిమ్మల్ని మెచ్చుకోలుగా మాట్లాడతారు. ఈ రోజు మంచి మెప్పులు అయితే పొందుకునే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి కొద్దిగా ఉద్యోగ రంగాల్లో ఒక మంచి స్పందన అయితే వీరికొస్తుంది. అలాగే ఆర్థిక పరంగా కావచ్చు, రెండవది ఏదైనా వ్యాపారం చేసేవారికి కూడా మంచి అద్భుతవంతంగా ఉంటుందని చెప్పాలి. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నా, వ్యాపారంలో నష్టాల్లోకి వెళ్లిపోయిన వారు, లేదా వ్యాపార విషయంలో పార్ట్నర్షిప్లో సమస్యలు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో కొంచెం ప్రశాంతత కలిగి ఉంటారు. గత కొద్ది రోజుల వీరి యొక్క అసంతృప్తి, మానసిక ప్రశాంతత లేని తత్వం ఈ రోజున తొలగిపోతుంది. ఈ యొక్క బాధ నుంచి కూడా నివృత్తి కలుగుతుంది. కొంచెం ప్రశాంతకరమైన వాతావరణం ఈ రోజు గడిపే సూచన కనిపిస్తుంది. గతంలో ఎవరైతే భార్యాభర్తల పరంగా గొడవలు పడిన వారు కావచ్చు, ఆర్థిక విషయాల్లో ఎవరైనా సమస్యల్లో ఉన్నవారు, కోర్టు తగాదాలు ఎవరైనా ఉన్నటువంటి వారు, ఏదైనా భార్యాభర్తల విషయంలో అపోహలు, అపార్థాలు ఉండి అత్తమామల విషయంలో కూడా బాధపడుతూ ఇబ్బందులు పడుతున్న ఇలాంటి వారికి కొద్ది సంవత్సరాలుగా లేదా కొద్ది రోజులుగా కుటుంబంలో ఊహించని విధంగా సమస్యలు, ఊహించని విధంగా నష్టాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు కూడా పూర్తిగా ఈ రోజున అనుకూలమైన కొన్ని సున్నిత పరిష్కారాలు అయితే పొందుకునే ప్రత్యేక సూచనలు ఒక వ్యక్తి ద్వారా కలగబోతున్నాయి. ఆ వ్యక్తి యొక్క మాటలు మీకు రుచిస్తాయి. ఇప్పటి వరకు ఎవరు ఏది మాట్లాడినా మీ గుండెకు తాకని మాటలు కూడా ఈ రోజున ఆ వ్యక్తి పరంగా మీ గుండెకు తాకుతాయి. వారు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ యొక్క కష్టానికి వారు ముగింపు పలకపోతున్నారు. గతంలో కొంతమందికి మీ వల్ల ఇబ్బందులు ఏర్పడినా ఆ యొక్క ఇబ్బందులు కూడా ఇప్పుడు తొలగిపోతాయి. ఆదాయం అనేది నిలబడుతుంది. కొంతమందికి శుభ కార్యక్రమాలకు వెళ్లే సూచన కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా లేదా గృహ సంబంధిత సమస్యలు ఉన్నా ఈ రోజు తొలగిపోవడం, మీరు అనుకున్న పనుల్లో ఒక అడుగు ముందుకు వేయడం, ఒక అప్డేట్ న్యూస్ ని పొందుకోవడం, ఏదైనా ఆలయ సందర్శన చేసి పూజ చేసి ఏదైనా ప్రశాంతంగా ఉండగలిగితే ఈ రోజున బాగుంటుంది. ముఖ్యంగా శివారాధన చేసుకోవడం, శివునికి అభిషేకాలు చేయడం, శివాలయానికి వెళ్లి కొంచెం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎనలేని సంపద, ఎనలేని ఐశ్వర్యము, ఎనలేని మానసిక ప్రశాంతత కలుగుతుంది. రోగాలతో బాధపడే వారికి నివృత్తి కలుగుతుంది. భార్యాభర్తల పరంగా సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యలు తొలగిపోతాయి. ఏదైతే విషయాల్లో ఇబ్బంది ఎక్కువ పడుతున్నారో ఇబ్బందులు తొలగిపోతాయి. రావాలనుకున్నవి మీ చేతికి వస్తాయి. అది ధనమైనా, పేరు అయినా, పిల్లల పరంగా కలిగేటటువంటి గౌరవం అయినా కావచ్చు. ఈరోజు చాలా చాలా ప్రశాంతంగా మీ జీవితం కనిపిస్తుంది.
వీలైనంత వరకు కుదిరితే గనక ఎవరికైనా కానీ స్తోమతకు తగ్గట్లుగా దాన ధర్మాలు చేయండి. లేదా అరుణాచల గిరి ప్రదక్షిణ కూడా మీకు మేలుకర శుభ ఫలితాలు కలగచేస్తుంది. ఆయా రంగాల్లో కూడా మీకు మంచి జరుగుతుంది. ఏదైనా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండండి. నిరాశతో ఉండవద్దు. చేసే మంచి పని అయినా కూడా చెడుగా మారిపోతుంది. పాజిటివ్గా ఉండండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. భగవంతుణ్ణి నమ్మండి. నమ్మకంతోనే ఏదైనా సాధించగలుగుతాము. మీరు గోధుమ రంగు వస్త్రాలు ఈ రోజు ధరించండి. మీకు చాలా మేలు కలుగుతుంది. మీ మీద ఉన్న నెగటివిటీ తొలగిపోతుంది. వ్యాపారం మొదలు పెడుతున్నా, ఉద్యోగ రంగంలో స్థిరంగా ఉండాలి అనుకున్నా, జీవితంలో ఏదైనా కానీ శుభ సమయాల్లోనే చేయాలి. అటువంటి శుభ సమయం ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. సుదీర్ఘంగా మీరు చూసిన ఎన్నో రకాల కళల ఫలితం ఈ రోజున మీకు దక్కబోతుంది. ఇంటర్వ్యూలకు కానీ, ప్రమోషన్స్ కానీ, ఈ రోజున మీరు అగ్రిమెంట్స్ కానీ అటువంటి వాటిల్లో కూడా మంచి అద్భుతం జరగబోతుంది. వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందం లేదా నిర్ణీత లాభాలు వచ్చే సూచన ఎక్కువగా కనిపిస్తుంది. పనిపై ఉన్నటువంటి దృష్టిని సడలనివ్వద్దు. చెడు సాంగత్యాలకు, దురలవాట్లకు దూరంగా ఉండండి. సరి అయిన శ్రద్ధ, సరి అయిన శ్రమ ఈ రోజున మీకు మేలు కలగచేస్తుంది. మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలున్నాయి. కుటుంబం ద్వారా ఒక మంచి మేలిమి శుభవార్త కూడా అందుకోవచ్చు. మంచిగా గుర్తింపు ఈ రోజు సమాజంలో వస్తుంది. పాత బాధలు తగ్గి మీకైతే మానసిక దృఢత్వం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచి మీలో మరింత ఆత్మవిశ్వాసం, ఆత్మధైర్యం ఎక్కువగా పెరుగుతుంది. ధైర్యంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. ఈ రోజు ఏదైనా కూడా మంచి నిర్ణయం తీసుకుంటే మేలు కలగచేస్తుంది. ఊహించలేని మీరు లాభాలు అయితే ఈ రోజు పొందుకోబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి.